లేదా ఇప్పుడు ఏకగ్రీవం అయిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి ఉంటుంది. సో ఇంటింటికి 5 లక్షల బీమా, ఆడబిడ్డ పుడితే 5,000 అంట. ఇల్లు కట్టుకునే వారికి 21,000, పెళ్లికి పుస్తే మెట్టెలు. అలాగే రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో ఓ అభ్యర్థి హామీలంట. ఉచిత అంబులెన్స్, గ్యాస్ సిలిండర్, బాండ్ పేపర్పై 22 హామీలంట. గద్వాల్ జిల్లా సల్కాపురం అభ్యర్థి. ఆదిలాబాద్ జిల్లాలో 22, నిజామాబాద్ జిల్లాలో 10, జనగాం జిల్లాలో 6 చోట్ల ఏకగ్రీవం. అంటే దాదాపు 38 చోట్ల ఏకగ్రీవం అయింది. ఆదిలాబాద్ జిల్లాలో 22 అయింది, నిజామాబాద్ జిల్లాలో 10, జనగాం జిల్లాలో 6 చోట్ల ఏకగ్రీవం అయిందంట. రెండో విడత నామినేషన్లో ఏకాదశిగా జోరు. నేటితో ముగియనున్న నామినేషన్ స్వీకరణ. రేపటి నుంచి మూడో విడత నామినేషన్లో షురు. అసలు నాకు తెలిసి ఈ ఎమ్మెల్యేలు కూడా ఈ రకమైన హామీలు ఇచ్చిండ్రు. వాళ్ళు కూడా ఈ రకంగా మేనిఫెస్టో పెట్టి చేసి ఉండరు. అసలు ఇంత ఘోరంగా ఒక సర్పంచ్ ఎన్నిక కోసం రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో 15 హామీలతో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో అంట. బీమా హామీకే 5 ఏళ్లలో 42.5 లక్షలు. ఉచిత అంబులెన్స్, గ్యాస్ సిలిండర్, బాండ్ పేపర్పై 22 హామీలు రాసిచ్చిన గద్వాల్ జిల్లా సల్కాపురం అభ్యర్థి అంట. అసలు ఏడకెళ్ళి వస్తాయి పైసలు? ఆ 3,000 కోట్ల మీద ఉన్నట్టుంది వీళ్ళందరికీ. ఆ 3,000 కోట్లు రాదు, అది మీ దాకా రాని పరిస్థితి. ఇక పైన చాలామంది ఉన్నారు తినేటోళ్ళు. పాపం ఆ 3,000 కోట్ల మీద ఆశలు పెట్టుకుని చాలామంది మంత్రులు ఉన్నారు. ఇప్పుడు పాపం ఆ మంత్రులందరూ ఎదురు చూసేది ఆ 3,000 కోట్ల గురించే. చివరికి మీకు వచ్చేది ఏముండదు చెప్పే. దాదాపు బీమా హామీకే 5 ఏళ్లలో 42 లక్షలు అవుతుందంట. ఒక సర్పంచ్ అభ్యర్థి ఇచ్చిన హామీలో ఒక బీమా హామీ గురించే తీసుకుంటే 5 ఏళ్లలో 42.5 లక్షలు అవుతుంది. 5 లక్షలు అవుతుంది అంటే వాడు ఎంత దోచుకుంటాడు ఇక మన నుంచి. ఇప్పుడు దాదాపు 50 లక్షలు వాడు ఖర్చు పెడుతున్నాడు ఒక బీమాకి. ఇంకా ఉచిత అంబులెన్స్ అంట, గ్యాస్ సిలిండర్లు ఇస్తాడంట ఉచితంగా. మరి వీటన్నిటికి ఎంత అవుతుంది చూడండి. కొన్ని సంవత్సరానికి 50 లక్షలు వేసుకున్నా వాడు చేసేది తక్కువలో తక్కువ 5 సంవత్సరాలు 2,50,00,000 అవుతుంది. మరి వాడు 2,50,00,000 మన మీద ఎందుకు ఖర్చు పెడుతున్నట్టు? ఊరికే వాడు ఒక సర్పంచ్కే 8,000 జీతం వాడికి.